ఈ రోజటి మార్కెట్లో నేను ట్రేడ్ తీసుకున్న 2 మినిట్స్లోనే నా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. నేను నా స్టాప్ లాస్ హంట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ ఇంకో కొత్త విషయం తెలిసింది. లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ గైస్. ఎందుకంటే మనకి ఎప్పుడు పోయిన దానిపైనే మనం ఆలోచించకుండా ఎందుకు పోయిందనే ఆలోచన చేస్తే మాత్రం మనకు ఒక మంచి సొల్యూషన్ అయితే దొరుకుతుంది. నా స్టాప్ లాస్ హిట్ అవ్వగానే నేను మార్కెట్లో గమనించింది ఏంటంటే ఇక్కడ ఏదైతే గ్రీన్ లైన్ కనబడుతుందో అది మనకి 9 EMI, దానిపైన ఏదైతే రెడ్ లైన్ కనిపిస్తుందో అది 20 EMI. ఇక్కడ ప్రీమియంలో మాత్రం మార్కెట్ పడుతున్న ప్రతిసారి ఇక్కడ 9 EMI అండ్ 20 EMI దగ్గర టచ్ చేసి అగైన్ మార్కెట్ అనేది డౌన్ అయితే పడిపోతుంది. సో ఒక్కసారినే కాదు, ఇలా నేను మార్నింగ్ చూస్తున్నప్పటి నుంచి ప్రతిసారి ఏం రిపీట్ అయ్యింది గైస్. ఎందుకంటే నేను మార్నింగ్ ఓఐ డేటా చెక్ చేసుకున్నప్పుడు నాకు 25,100 దగ్గర నుంచి బయ్యింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. సో నేను అక్కడ బయ్యింగ్కి ప్లాన్ చేశాను. ప్లాన్ చేసిన నెక్స్ట్ 2-3 మినిట్స్లోనే నాకు స్టాప్ లాస్ అయితే హంట్ అయింది. అక్కడి నుంచి వెళ్ళే మార్కెట్ 9 EMI 20 EMI దగ్గర క్యాండిల్ టచ్ చేసి అగైన్ ఫాల్ బ్యాక్ అయింది. అండ్ సెకండ్ టైం కూడా 25,050 దగ్గర కూడా సేమ్ అలానే రిజెక్షన్ వచ్చింది. ఈరోజు మనకు తెలిసిన కొత్త విషయం ఏంటంటే మార్కెట్లో 9 EMI అండ్ 20 EMI కూడా మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది. మార్నింగ్ నాకు ఓఐ డేటా పాజిటివ్ చూపించినప్పటికీ అండ్ RSI కన్ఫర్మేషన్ ఇక్కడ ఆల్రెడీ లెవెల్ క్లోజ్ అయిపోయింది. అందుకని చెప్పేసి నేను బయ్యింగ్ సైడ్ అనేది ట్రేడ్ తీసుకున్నాను. అయినా స్టాప్ లాస్ అయితే హింట్ అయింది. ఓకే, ఈరోజు ఒక కొత్త విషయం అయితే నేర్చుకున్నాను. థ్యాంక్ యూ డన్ ఫర్ ది డే.